సో ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అండి, హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి. సో హౌ టు ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్, మీరు మీ డేటాబేస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అండ్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎస్టర్డేస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో మీలో ఎవరైనా ఎస్టర్డేస్ క్లాస్ మిస్ అయి ఉంటే ఒకసారి మన ఛానల్లో ఎస్టర్డేస్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఎస్టర్డే మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఏంటంటే, ఎస్టర్డే వీ క్రియేటెడ్ బ్యాంక్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. సో టుడే జస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ డేటాబేస్. ఈరోజు మన డేటాబేస్లో మనం ఎంటర్ అవుతున్నాం. సో డేటాబేస్లో ఎంటర్ అవ్వాలి అంటే ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి యూ కెన్ సెలెక్ట్ యువర్ డేటాబేస్, లేదా యూజ్ అనే కమాండ్ ద్వారా కూడా మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఎస్టర్డే మనం ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసామండి. ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏంటంటే ఎంప్లాయ్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం ఎస్టర్డే. సో చూడండి, క్రియేట్ టేబుల్ ఈఎంపీ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసాం. సో ఎన్ని కాలమ్స్ అండి ఎంప్లాయ్లో మనం ఎస్టర్డే క్రియేట్ చేసాం? 4 కాలమ్స్. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. యూ కెన్ గివ్ ఎనీ టేబుల్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ కాలమ్ నేమ్స్. టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్ అనేది మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఈఎన్ఓ, ఈ నేమ్ ఇలా ఇచ్చాను, మీకు నచ్చిన పేర్లు మీరు ఇవ్వచ్చండి. డేటా టైప్స్ ఏంటంటే ఎంప్లాయ్ నెంబర్కి టినింట్ అని ఇచ్చాను, ఎంప్లాయ్ నేమ్ varchar. సో varchar కంపల్సరీ మీరు బ్రాకెట్లో లెంత్ అనేది ఇవ్వాలి. సో అంటే ఎన్ని క్యారెక్టర్స్ మ్యాక్స్ మీరు ఇవ్వగలుగుతారు అనేది ఇక్కడ మీరు ఇస్తారు. 20 అని ఇస్తున్నాం, అంటే ఎగ్జాంపుల్గా 20 అండి. మీరు ఏదో రవి అనే డేటా ఇన్సర్ట్ చేస్తే మీకు ఓన్లీ అది 4 క్యారెక్టర్స్, RAVI, రవిలో 4 క్యారెక్టర్స్ మెమరీ యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ మెమరీ అనేది ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుందండి. మనకి ఎలాంటి మెమరీ వేస్టేజ్ అనేది జరగదు. సో నెక్స్ట్ ఎంప్లాయ్ ఏజ్ అనేది అగైన్ 10 ఇంచ్. ఎంప్లాయ్ సిటీ అనేది మళ్ళీ స్ట్రింగ్ కదమ్మా. స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా varchar ఇవ్వండి. ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ varchar. ఓకే, ఇది ఆల్రెడీ ఎస్టర్డే మనం ఈఎంపీ అనే టేబుల్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో టేబుల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామో, యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయడానికి మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. యాక్చువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది టేబుల్లో ఉండే డేటాని చెక్ చేయడానికండి. టేబుల్లో ఉండేటటువంటి డేటాని చెక్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఆ టేబుల్ అవైలబుల్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఎస్, యూ కెన్ సీ ద ఈఎంపీ టేబుల్. ప్రెసెంట్లీ దెర్ ఇస్ నో డేటా అయితే ఏం లేదండి. టుడే వీ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా. ఈరోజు మనం డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంది. సో లేదా టేబుల్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేయడానికి వన్ మోర్ కమాండ్, ఇంకో కమాండ్ ఏం చెప్పుకున్నాం అండి ఎస్టర్డే, SP_help ఈఎంపీ. SP_help ఈఎంపీ. ఇది టేబుల్ తర్వాత స్ట్రక్చర్ అంతా కూడా మనకి చూపిస్తున్నాను. లైక్ ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, యూ కెన్ సీ ద కాలమ్స్. టేబుల్లో ఉండే కాలమ్స్ చూపిస్తుంది, వాటి డేటా టైప్ చూపిస్తుంది, వాటి లెంత్ చూపిస్తుంది. సో వాటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో టుడేస్ అవర్ జాబ్ ఈస్ వీ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ దిస్ టేబుల్. ఇనీషియల్గా మనం ఈ టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూద్దాం. సో డేటా ఇన్సర్ట్ చేయడానికి మన దగ్గర 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. డేటా ఇన్సర్ట్ చేయడానికి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఏంటంటే చూడండి, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. మీరు ఇదేం రాయాల్సిన పని లేదమ్మా. మీకు పంపిస్తే జీ డ్రైవ్ లింక్ మీకు పంపిస్తాను కదా, నా జీ డ్రైవ్ లింక్లో మీకు ఈ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. మీరు నోట్స్ అయితే ఏమి రాయాల్సిన పని లేదు, జస్ట్ వినండి సరిపోతుంది. ఓకే. సే ఇంప్లిసిట్ ఇన్సర్షన్కి ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్కి డిఫరెన్స్ ఏంటో. సో implicit insertion means, so we need to insert the data to all the columns in your table. మీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్కి మీరు డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో యూ కాంట్ స్కిప్ ఎనీ కాలం. ఏ ఒక్క కాలంని మీరు స్కిప్ చేయడానికి కుదరదమ్మా. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో మీరు మీ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్కి డేటాని సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంపీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ, ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, ఎస్టర్డేస్ అవర్ టేబుల్ ఈస్ ఈఎంపీ. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్. సో నా యూ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా. ఫస్ట్ 1 అని ఇచ్చాను, 1 అనేది వెళ్ళి ఎంప్లాయ్ నెంబర్ ప్లేస్లో ఇన్సర్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి సింగిల్ కొటేషన్లో ఇవ్వాలమ్మా. అంటే మీకు కోర్ జావాలో అయితే మనం స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఇస్తాం. జావాలో స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఇస్తాం. బట్ ఎస్క్యూఎల్ సర్వర్లో స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్లో ఇస్తామండి. సింగిల్ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎంప్లాయ్ నేమ్, సో ఇక్కడ చూడమ్మా, ఎంప్లాయ్ నేమ్స్ అనేది శ్రీను అని ఇచ్చాను, సింగిల్ కొటేషన్లో ఇవ్వాలండి. నెక్స్ట్ ఎంప్లాయ్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years. నెక్స్ట్ ఎంప్లాయ్ సిటీ, ఇది స్ట్రింగ్ కదమ్మా, varchar కదా,
సో అగైన్ యూ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ ద సింగిల్ కొటేషన్ ఇస్తాం. మర్చిపోవద్దండి. సో బై మిస్టేక్ చాలా మంది డబుల్ కొటేషన్స్ వాడుతూ ఉంటారు. ఐ మీన్ జావా అలవాటు అయ్యి ఇక్కడ కూడా డబుల్ కొటేషన్స్ వాడుతూ ఉంటారు. డబుల్ కొటేషన్స్ యూస్ చేయకూడదు. ఎస్క్యూఎల్ సర్వర్లో ఓన్లీ సింగిల్ కొటేషన్స్ మాత్రమే యూస్ చేయాలమ్మా ఫర్ ద స్ట్రింగ్స్. నెక్స్ట్ ఈ కామాలు పెట్టడం మర్చిపోవద్దండి. చాలా మంది ఈ కామా అంటే చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవి మీరు మర్చిపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సో డోంట్ మిస్ దిస్ కామాస్. అంటే ఫస్ట్ కాలం తర్వాత కామా, సెకండ్ కాలం తర్వాత కామా, థర్డ్ కాలం తర్వాత కామా. ఓకే. సో ఒకసారి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేద్దామండి. మన ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్దాం. సో హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, మనం దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామండి. యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటారు. సో డోంట్ డూ లైక్ దట్. సో యూ మస్ట్ సెలెక్ట్ ఇట్. కంపల్సరీ సెలెక్ట్ చేయాలి ఆ స్టేట్మెంట్ని. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, 1 row ఎఫెక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా, 1 row అనేది యాడ్ అయింది. సో చూద్దాం మనకి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, యూ కెన్ సీ 1 row ఈస్ ఇన్సర్టెడ్. ఇక్కడ మనకి ఎంప్లాయ్ నెంబర్ 1, వాడి నేమ్ ఏంటండి, ఎగ్జాంపుల్గా శ్రీను, ఏజ్ 20 years, సిటీ హైదరాబాద్. సో ఇలా మీరు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాడి తాలూకా సిటీ తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నెంబర్ 2 ఉన్నాడమ్మా, నేను కాపీ పేస్ట్ చేశాను. ఎంప్లాయ్ నెంబర్ 2, వాడి నేమ్ సమేదో రవి అనుకోండి ఎగ్జాంపుల్గా. వాడి నేమ్ ఏంటి, రవి. వాడి ఏజ్ 22 years అనుకుందా. బట్ ఐ డోంట్ నో హిస్ సిటీ. వాడి సిటీ నాకు తెలియదండి, నాకు ఓన్లీ 3 details మాత్రమే తెలుసు. సో ఇలా 3 details ఫిల్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందేమో చూడండి. నో, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూట్. ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదండి, మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, టేబుల్లో 4 columns ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్న డేటా ఎన్ని కాలమ్స్కి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం, ఓన్లీ 3 columnsకి మాత్రమే డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మిస్ మ్యాచ్ అయిందండి. టేబుల్లో ఉండే కాలమ్స్కి ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసే డేటాకి మిస్ మ్యాచ్ అయింది. సో ఇట్ విల్ నాట్ అలౌ, ఇది మిమ్మల్ని అలౌ చేయదండి. సో అంటే ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కి ఇక్కడ మీరు డేటాని ఇన్సర్ట్ చేయాల్సిందే. సో అలా కాదండి, కొన్ని కాలమ్స్కి మాత్రమే డేటా ఇన్సర్ట్ చేస్తాను అంటే జస్ట్ గో విత్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. గో విత్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఏం లేదమ్మా, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రెండు ఒక్కలానే ఉంటుంది, ఒక చిన్న డిఫరెన్స్ అంతే. ఆ డిఫరెన్స్ ఏంటో ఇక్కడ చెప్తా చూడండి. సో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి అని ఉంది కదమ్మా. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి తర్వాత ఒక బ్రాకెట్ తీసుకుంటారు. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి తర్వాత స్మాల్ బ్రాకెట్. ఆ స్మాల్ బ్రాకెట్లో మీరు ఏ కాలమ్స్కి అయితే డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్స్ రాస్తాము. సేమ్ ఎస్టర్డే మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాలం నేమ్స్ ఎలా రాశారో చూడండి. ఇది మన ఎస్టర్డేస్ వర్క్ ఇది. సో ఎస్టర్డే మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాలం నేమ్స్ ఎలా రాశారో సేమ్ అలానే రాయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ కదా, జస్ట్ యూ నీడ్ టు రైట్ ఈఎన్ఓ ఎంప్లాయ్ నెంబర్, కామా ఎంప్లాయ్ నేమ్, కామా ఇంకా ఏంటంటే ఎంప్లాయ్ నెంబర్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఎంప్లాయ్ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇంకా ఏం ఇన్సర్ట్ చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద ఎంప్లాయ్ ఏజ్. ఎంప్లాయ్ ఏజ్ మీరు ప్రాక్టీస్ చేయండి మీ సిస్టంలో కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించేటైతే మన 1040 క్లాస్లోకి రండి. మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా నేను మీకు రెక్టిఫై చేస్తాను. ఓకే, జస్ట్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రెండు ఒక్కలానే ఉంటాయమ్మా. చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే మనకి టేబుల్ నేమ్ తర్వాత ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ జస్ట్ మీరు ఇలా స్మాల్ బ్రాకెట్స్ తీసుకుంటారు. స్మాల్ బ్రాకెట్స్లో మీరు మీ కాలం నేమ్స్ ఏ కాలమ్స్కి అయితే మీరు డేటాని సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్స్ అన్ని లైన్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్. సో ఓకే, ఇట్స్ ఫైన్. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎస్, 1 row ఈజ్ ఎఫెక్టెడ్. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఇన్సర్ట్ చేసేది ఎంప్లాయ్ నెంబర్లోకి వెళ్తుందండి, తర్వాత మీరు ఇచ్చేది ఎంప్లాయ్ నేమ్లోకి వెళ్తుంది, తర్వాత మీరు ఇచ్చేది ఎక్కడికి వెళ్తుందండి, ఎంప్లాయ్ ఏజ్లోకి వెళ్తుంది. సో ఒకసారి డేటా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామా, హౌ టు వెరిఫై యువర్ టేబుల్. టేబుల్లో ఉన్న డేటాను వెరిఫై చేయాలంటే ఎలా వెరిఫై చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి వెరిఫై చేయండి. చూడండి ఎంప్లాయ్ నెంబర్ 2, వాడి నేమ్ కనిపిస్తుంది, వాడి ఏజ్ కనిపిస్తుంది, యూ కెన్ సీ ద ఏజ్. అండ్ సిటీ ఏమైనా ఇన్సర్ట్ చేస్తామండి, నో వి డిడ్ంట్ గివ్ ఎనీ సిటీ. సిటీ ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వకపోతే నల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. రైట్. సో వన్ మోర్ థింగ్, ఈ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో యూ కెన్ స్కిప్ ఎనీ కాలం. మీరు ఏదైనా ఒక కాలంని ఇక్కడ స్కిప్ చేయొచ్చు వైల్ ఇన్సర్టింగ్ ద డేటా. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక కాలంని స్కిప్ చేయొచ్చు. అండ్
You can insert the data in your own order. You can insert the data in your ఓన్ ఆర్డర్ అంటే మీరు ఆర్డర్ అటు ఇటు మార్క్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను అండి. నేమ్ తర్వాత ఏజ్ తర్వాత సమ్ నెంబర్. సో లైక్ దట్ నేను అటు ఇటుగా మార్చి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. కాపీ పేస్ట్ చేసి ఐ విల్ మాడిఫై ఇట్. ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇనిషియల్లీ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు సమ్ ఏదో కుమార్ అనుకోండి. ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కుమార్. నెక్స్ట్ వాడి ఏజ్ 23 years, కామా వాడి సిటీ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ 3. ఆల్రెడీ ఎంప్లాయీ నెంబర్ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, వీడి 3. సో చూడమ్మా, ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇనీషియల్లీ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద ఎంప్లాయీ నేమ్ తర్వాత ఏమి ఇచ్చానమ్మా, ఎంప్లాయీ ఏజ్ తర్వాత నెక్స్ట్ అమ్మా ఏమి ఇచ్చాను, ఎంప్లాయీ సిటీ, ఈ సిటీ. సో పైన మనకి టేబుల్లో కాలమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే రాయాలి, ఎంప్లాయీ సిటీ. సో లాస్ట్లో ఏం చేస్తున్నాను చూడమ్మా, లాస్ట్లో ఐ వాంట్ టు గివ్ ద ఎంప్లాయీ నెంబర్, ఈ నెంబర్. యూ కెన్ చేంజ్ ద ఆర్డర్ వైల్ ఇన్సర్టింగ్ ద డేటా. సో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఆర్డర్లో మీరు డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు ఇన్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. చూద్దామా, రన్ చేద్దాం. సెలెక్ట్, ఎగ్జిక్యూట్. ఓకే, 1 row ఈస్ ఎఫెక్టెడ్. సో చెక్ ఇట్ అవుట్. ఒకసారి చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి చెక్ చేయండి. సో యూ కెన్ సీ హియర్ ఎంప్లాయీ నెంబర్ 3. మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తున్నా అది ఇన్సర్ట్ అయ్యేది ప్రాపర్ ఆర్డర్లోనే ఇన్సర్ట్ అవుతుందమ్మా. ఎంప్లాయీ నెంబర్ 3, వాడి నేమ్ కుమార్, వాడి ఏజ్ 23 years, ద సిటీ ఈస్ వైజాగ్. రైట్. సో అంటే ఇక్కడ ఇంప్లిసిట్కి ఎక్స్ప్లిసిట్కి డిఫరెన్స్ ఏంటమ్మా, ఇంప్లిసిట్లో అయితే యూ కాంట్ స్కిప్ ఎనీ కాలమ్ వైల్ ఇన్సర్టింగ్ ద డేటా. యూ మస్ట్ ఇన్సర్ట్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. In the same order like your table. టేబుల్ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో మీరు ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాలి ఇంప్లిసిట్లో. సో ఎక్స్ప్లిసిట్లో అలా కాదమ్మా. ఎక్స్ప్లిసిట్లో యూ కెన్ స్కిప్ ఎనీ కాలమ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ఇన్సర్ట్ ద డేటా ఇన్ యువర్ ఓన్ ఆర్డర్. మీకు నచ్చిన ఆర్డర్లో మీరు అటు ఇటు మార్చి ఇవ్వచ్చండి. ఓకే, ఇది ఇంప్లిసిట్ కోసం యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కోసం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ ద టేబుల్ నేమ్, మన ఈఎంపీ అనే టేబుల్ ఉంటుంది కదమ్మా, టేబుల్ నేమ్ తర్వాత ఒక బ్రాకెట్ తీసుకుంటారు. ఆ బ్రాకెట్లో మీరు ఏ కాలమ్స్కి డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఏ ఆర్డర్లో మీరు డేటాని సప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ కూడా మీరు అటు ఇటు మార్చి ఇవ్వచ్చండి ఆఫ్టర్ ద టేబుల్ నేమ్. ఇది మనకి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ కోసం. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లోకి రండి. ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే. సో ఈ డేటాని మనం రిట్రీవ్ చేయడం ఎలా అన్నా, సో అంటే డేటాని మీరు ఎలా చెక్ చేయగలుగుతారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే అర్థం ఏంటమ్మా, స్టార్ మీన్స్ ఆల్ ద కాలమ్స్. స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, ఆల్ కాలమ్స్ అని అర్థం. చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈఎంపీ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద ఈఎంపీలో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయేమో ప్రజెంట్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ ద కాలమ్స్. నేను అన్ని కాలమ్స్ని రిట్రీవ్ చేయాలనుకోవట్లేదండి. సో చూద్దాం. ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీకి బదులుగా జస్ట్ ఐ వాంట్ టు రిట్రీవ్ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్. స్టార్ తీసేయండి. స్టార్ ప్లేస్లో మీకు కావాల్సిన కాలమ్ నేమ్స్. సో బాటంలో కాలమ్ నేమ్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఎంప్లాయీ నెంబర్ ఒకటి చూద్దాం అనుకుంటున్నాను, కామా ఎంప్లాయీ సిటీ. ఐ వాంట్ టు సీ ఓన్లీ ద ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ సిటీ. ఎంప్లాయీ నెంబర్ చూద్దాం అనుకుంటున్నాను, వాడి సిటీ చూద్దాం అనుకుంటున్నాను, అంతే. సో జస్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూడమ్మా ఏం జరుగుతుందో అవుట్పుట్. ఎస్, యూ కెన్ సీ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ అండ్ యూ కెన్ సీ ఓన్లీ ఎంప్లాయీ సిటీ. ఎంప్లాయీ నెంబర్ 1 ఏ సిటీకి సంబంధించిన వాడు, 2 ఏ సిటీకి సంబంధించిన వాడు, 3 ఏ సిటీకి సంబంధించిన వాడు. సో స్టార్ అంటే ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద కాలమ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ యూ కెన్ రైట్ ద కాలమ్ నేమ్స్. మీరు ఏ కాలమ్స్ని చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాడి నేమ్ కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, కామా ఎంప్లాయీ సిటీ. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సిటీ, ఈ మూడింటిని చూపించమని అడుగుతున్నాం అండి. ఎస్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సిటీ. సో ఇలా స్టార్కు బదులుగా మీకు నచ్చిన కాలమ్ నేమ్స్, అక్కడ మన టేబుల్లో ఏ కాలమ్స్ అయితే మీరు చూద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ని మీరు ఇక్కడ ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు అండి. సో వన్ మోర్ థింగ్,
వేర్ కండిషన్. సో వేర్ కండిషన్ యూస్ చేస్తే యూ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్. యూ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్ అని మనం ఫిల్టర్ చేయొచ్చు. ప్రజెంట్ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? రికార్డ్స్ అంటే ఏం లేదమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కదా, రోస్ని ఇక్కడ ఏమంటాం? రికార్డ్స్ అంటాము. ఎస్క్యూఎల్ సర్వర్లో టేబుల్లో ఉండేటటువంటి రోస్ని రికార్డ్స్ అంటాం. ఇక్కడ ప్రజెంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా? వీ హ్యావ్ 3 రికార్డ్స్, 3 రికార్డ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ద రికార్డ్స్. ఐ వాంట్ టు సీ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1 డీటెయిల్స్. నాకు ఎంప్లాయీ నెంబర్ 1, 2, 3 ముగ్గురు వద్దండి, ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఏం డిస్ప్లే చేస్తుందండి? ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరొక వేర్ కండిషన్ రాద్దాం. ఇంకో వేర్ కండిషన్ ఏంటంటే ఎంప్లాయీ ఏజ్ని బేస్ చేసుకొని మనం ఒక వేర్ కండిషన్ రాద్దాం. వేర్ ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 20. అంటే 20 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళ తాలూకా ఎంప్లాయీస్ డీటెయిల్స్ నాకు కావాలండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 20. చూద్దాము. సో ప్రజెంట్ అయితే మన ఎంప్లాయీస్లో 20 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎవరెవరికి ఉందండి? 2 పీపుల్. 22 ఇయర్స్ ఒకడు ఉన్నాడు, 23. సో ఇక్కడ 20 ఇయర్స్ శ్రీను అనేవాడు ఉన్నాడు చూడమ్మా. శ్రీనుకి ఎన్ని ఇయర్స్? 20. బట్ ఇక్కడ మనం ఏం చెప్పామమ్మా? మోర్ దాన్ 20. ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 20 అన్నాం. సో గ్రేటర్ దాన్ 20 అంటే ఈ శ్రీను రాలేదండి, బికాస్ శ్రీనుకి ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ ఉంది. అదే మీరు కండిషన్ రాసేటప్పుడు ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నారు అనుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే 20 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 20కి ఈక్వల్ అయినా పర్వాలేదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు మీకు శ్రీను వస్తాడండి. శ్రీనుతో పాటు రిమైనింగ్ 20 ఇయర్స్ అయినా పర్వాలేదు, 20 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళందరి తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్. సో ఇలా మీరు కాలమ్స్ కావలిస్తే కాలమ్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు, రికార్డ్స్ కావలిస్తే రికార్డ్స్ని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో టేబుల్ తాలూకా స్ట్రక్చర్ చూడాలి అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి లెంత్ ఎంత, ఇవన్నీ చూడాలి అంటే మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి? SP_help EMP. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే, ఎస్టర్డేస్ క్లాస్లో చూసాం, ఈరోజు కూడా బిగినింగ్లో చూసాము. ఎస్పీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్పీ? ఎస్పీ అంటే స్టోర్డ్ ప్రొసీజర్. ఎస్పీ అంటే షార్ట్కట్లో స్టోర్డ్ ప్రొసీజర్ అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఒక డేటాబేస్లో మీరు ఎన్ని టేబుల్స్నైనా క్రియేట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 డేటాబేస్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఆల్రెడీ మన దగ్గర బ్యాంక్ అనే డేటాబేస్ ఉందమ్మా. బ్యాంక్ అనే డేటాబేస్లో ఆల్రెడీ ఒక టేబుల్ మనం క్రియేట్ చేసాం ఎస్టర్డే. ఆల్రెడీ మనం ఎస్టర్డే క్రియేట్ చేసిన టేబుల్ ఏంటమ్మా? ఈఎంపి అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, క్రియేట్ టేబుల్ స్టూడెంట్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ సిటీ. మీ ఇష్టం, మీరు ఏమైనా పేర్లు మార్చుకోండి. సో ఇలా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్టర్డే ఈఎంపి టేబుల్ క్రియేట్ చేసాం. ఈరోజు మనం ఏం టేబుల్ క్రియేట్ చేస్తున్నామో? టుడే వీఆర్ క్రియేటింగ్ స్టూడెంట్. స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం మన డేటాబేస్లో. మనం ఏ డేటాబేస్లో ఉన్నామో? ప్రజెంట్ వీఆర్ ఇన్ బ్యాంక్ డేటాబేస్. బ్యాంక్ అనే ఒక డేటాబేస్లో మన స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎందుకంటే రెండో టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తారు ఈరోజు అంటే మీకు చిన్న విషయం చెప్పడానికి క్రియేట్ చేశానమ్మా. ఏంటంటే వీ హ్యావ్ ఎ కమాండ్ SP_tables. మన దగ్గర ఒక కమాండ్ ఉందమ్మా, SP_tables. ఇదేం చేస్తుందంటే మన డేటాబేస్లో ఉన్నటువంటి కరెంట్ డేటాబేస్, ప్రజెంట్ మీరు ఏ డేటాబేస్లో ఉన్నారో ఆ డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ లిస్ట్ మీకు చూపిస్తుంది. ఇట్ విల్ షో ద టేబుల్స్ లిస్ట్ ఇన్ ద కరెంట్ డేటాబేస్. అంటే కరెంట్ డేటాబేస్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏ డేటాబేస్లో ఉన్నామా? ప్రజెంట్లీ వీఆర్ ఇన్ ద బ్యాంక్ అనే డేటాబేస్లో ఉన్నాం. సో బ్యాంక్ అనే డేటాబేస్లో టేబుల్స్ తాలూకా లిస్ట్ మీరు చూడాలి అనుకుంటే సింపుల్గా SP_tables, SP_tables ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చాలా టేబుల్స్ తాలూకా నేమ్స్ వచ్చాయండి. సో ఇందులో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఏంటనేది మనకి ఎలా తెలుస్తుంది? సో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ మనకు తెలియాలి అంటే టేబుల్ ఓనర్ చూడాలమ్మా. టేబుల్ ఓనర్ అనేది DBO అయి ఉంటే, టేబుల్ ఓనర్ అనేది DBO అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్. అంటే ఇవి యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ అని అర్థం అమ్మా. యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్స్.
సో ఇందులో మనం అంటే ఈ పర్టికులర్ డేటాబేస్లో బ్యాంక్ అనే డేటాబేస్లో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఎలా తెలుస్తుంది? ఓనర్ షుడ్ బి డిబిఓ. డిబిఓ ఓనర్తో ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయండి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఈఎంపి అనేది ఒక టేబుల్, స్టూడెంట్ అనేది ఒక టేబుల్. అంటే ఒక డేటాబేస్లో ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ చూడాలి అనుకుంటే SP_tables ఇట్ విల్ షో ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ద కరెంట్ డేటాబేస్. ఇందులో చాలా టేబుల్స్ వస్తాయి. యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ అనే విషయం మనకి ఎలా తెలుస్తుందమ్మా? ఓనర్ అనేది డిబిఓ ఉంటే యూ కెన్ సే లైక్ ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ టేబుల్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ అప్డేట్ డేటా. టేబుల్లో ఉన్న డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. టేబుల్లో ఉండే డేటాని మీరు అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేయడానికి కమాండ్ ఏంటి చూడమా? అప్డేట్ ద టేబుల్ నేమ్ ఈఎంపి సెట్ ఈ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఏజ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏజ్ ఈక్వల్ టు 45 అని చెప్పి రాశాను. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం. నెక్స్ట్ ఇవే మనకి కేస్ సెన్సిటివ్ కాదండి. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏవి కూడా కేస్ సెన్సిటివ్ కాదు. మీరు ఏ కేసులో రాసుకున్నా పర్వాలేదండి. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎనీ కేస్. బట్ మరొక డౌట్స్. చెప్పండి. ఇప్పుడు మీరు ఇదే పేజ్ లో స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు కదా, దాని బదులు న్యూ అనే పేజ్ లో క్రియేట్ చేయలేదు ఏమో న్యూ అంటే కొరియా. దాని కంటిన్యూషన్ లోనే కింద రాశారు కదా స్టూడెంట్ టేబుల్. ఈవెన్ మీకు మీ క్లారిటీ కోసం చెప్తాను చూడమ్మా. ఈవెన్ న్యూ కొరియా కాదు. సో యూ కెన్ గో క్లోజ్ యువర్ ఎస్క్యూఎల్ అండ్ యూ కెన్ ఓపెన్ ఏ న్యూ ఎస్క్యూఎల్ ఆల్సో. మీరు ఎస్క్యూఎల్ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా ఎస్క్యూఎల్ని కూడా ఓపెన్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి మీరు ఏ డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నారో అనేది మెయిన్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఒకసారి ఇది ఇలా కాపీ చేస్తున్నా. ప్రజెంట్ అయితే మన దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయండి బ్యాంక్లో? హౌ మెనీ టేబుల్స్ ఇన్ ద బ్యాంక్? 2 టేబుల్స్ ఉన్నాయి కదమ్మా. ఈఎంపి అనేది ఒకటి ఉంది, స్టూడెంట్ అనేది ఉంది. సో మీ క్లారిటీ కోసం ఒకసారి నేను పూర్తిగా ఎస్క్యూఎల్ సర్వర్ని క్లోజ్ చేసేసానండి. ఐఎమ్ క్లోజింగ్ మై ఎస్క్యూఎల్ సర్వర్. మరలా నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేస్తాను. మనం ఆ పర్టికులర్ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది చూస్తుంది. అంతేగాని ఆ పేజ్తో సంబంధం లేదు. మీరు ఆ పేజ్లో క్రియేట్ చేశారా, నెక్స్ట్ పేజ్లో క్రియేట్ చేశారా అనేది తనకి సంబంధం లేదు. అదేం చూసుకుంటుంది? ఆ డేటాబేస్ని చూసుకుంటుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎస్క్యూఎల్ సర్వర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు మనం ఏ డేటాబేస్లోకి వెళ్తున్నాం? జస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ బ్యాంక్ డేటాబేస్లోకి వెళ్ళానమ్మా. బ్యాంక్ డేటాబేస్లో క్రియేట్ టేబుల్ అని చెప్పి నేను స్టూడెంట్ 2 అని చెప్పి ఒక కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా? స్టూడెంట్ 2 అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ చూడాలి అంటే మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద కమాండ్ టు సీ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్? SP_tables. సో SP_tablesని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇప్పుడు ప్రీవియస్గా మీకు 2 వచ్చావు కదమ్మా. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి చూడమ్మా? హౌ మెనీ యూజర్ డిఫైన్ టేబుల్స్? యూజర్ డిఫైన్ టేబుల్స్ ఇది నిన్న క్రియేట్ చేసింది. ఇది ఈ రోజు క్రియేట్ చేస్తున్న బిగినింగ్లో ఈరోజు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్రియేట్ చేసిన స్టూడెంట్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? రైట్. సే నెక్స్ట్ ఇష్యూకి వస్తే మనం హౌ టు అప్డేట్ ద డేటా ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో డేటాని ఎలా అప్డేట్ చేయొచ్చు? సే అప్డేట్ ఈఎంపి. ఈఎంపి అంటే మన టేబుల్ నేమ్ అండి. అప్డేట్ ఎంప్లాయ్ టేబుల్ సెట్ ఎంప్లాయ్ ఏజ్. ఇట్ ఈస్ ద కాలమ్ నేమ్. మీరు ఏ కాలమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అప్డేట్ ద ఎంప్లాయ్ ఏజ్ ఈక్వల్ టు 45. సో బిఫోర్ దిస్ అసలు టేబుల్లో ఉండేటటువంటి రికార్డ్స్ ఒకసారి చూద్దాం. మన ఈఎంపి టేబుల్లో రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో హౌ టు చెక్ ద రికార్డ్స్? టేబుల్లో ఉండే రికార్డ్స్ని చెక్ చేయాలంటే మీకు తెలిసిందే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ప్రజెంట్ డేటా ఏముంది అనేది ఒకసారి చెక్ చేయండి. ఈఎంపిలో ప్రజెంట్ మనకి డేటా ఒక ఎంప్లాయీకి ఏజ్ 20 ఉంది, ఒకటి 22 ఉంది, ఒకటి 23 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి? ఒక ఎంప్లాయీ తలక ఏజ్ని మారుస్తున్నాం అండి. ఒక ఎంప్లాయీ తలక ఏజ్ని 45గా మారుద్దాం అనుకుంటున్నారు. అప్డేట్ ఈఎంపి సెట్ ఏజ్ ఈక్వల్ టు 45. ఇలా రన్ చేయడం వల్ల మనకు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం చూద్దాం. చూడండి, రన్ చేసాం. సో రన్ చేస్తే ఒక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? బాటంలో చూడండి, 3 rows ఎఫెక్టెడ్. అంటే మీకు ఏజ్ అనేది ఎన్ని రోస్కి ఎఫెక్ట్ అయిందండి? ద ఏజ్ ఈజ్ ఎఫెక్టెడ్ టు ద 3 rows. అంటే అన్ని రికార్డ్స్కి మీకు ఏజ్ అనేది ఎఫెక్ట్ అయిందండి. ఒకసారి చెక్ చేసి చూద్దాం.
సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్తే అందరు ఎంప్లాయీస్ తలక ఏజ్ మీకు ఎలా మారిపోయిందమ్మా, 45గా మారిపోయింది. సో ఎందుకు రీజన్ ఏంటండి, ఇక్కడ మనం చేసిన తప్పేంటి, మనం చేసిన మిస్టేక్ ఏంటమ్మా, ఇక్కడ వేర్ కండిషన్ రాయలేదు. సో మీరు వేర్ కండిషన్ రాయకుండా అప్డేట్ కమాండ్ రన్ చేస్తే ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. చేంజెస్ అనేది అన్ని రికార్డ్స్కి ఎఫెక్ట్ అయిపోతుందమ్మా. సో అలా కాదు, ఒక పర్టికులర్ రికార్డ్కి మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి అనుకున్నట్టయితే మీరు ఏం చేయాలమ్మా, వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ 1కి ఎఫెక్ట్ అవ్వాలి, మీరు ఎంప్లాయీ నెంబర్ 1 అని రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీకి 25 ఇయర్స్గా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్డేట్ ఈఎంపీ ఈఏజ్ సెట్ ఈఏజ్ ఈక్వల్ టు 25 ఇయర్స్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ప్రజెంట్ అయితే అందరి తలక ఏజ్ 45గా ఉందమ్మా. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1కి ఏజ్ ఎలా మార్చమని చెప్తున్నా, 25 ఇయర్స్గా చేంజ్ చేయమని చెప్తున్నాను. సో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, 1 రో ఈజ్ ఎఫెక్టెడ్. సో ఎఫెక్ట్ అయిందా లేదా చూడాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎస్, ఎంప్లాయీ నెంబర్ 1కి ఏజ్ ఎలా మారిందమ్మా, 25గా మారింది. అంటే మీరు కంపల్సరీ వేర్ కండిషన్ రాయండి. వేర్ కండిషన్ రాయకపోతే ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అట్ ఏ టైం ఒక కాలం కాదండి, అట్ ఏ టైం యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కాలమ్స్. అట్ ఏ టైం యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కాలమ్స్. మల్టిపుల్ కాలమ్స్ని ఎలా అప్డేట్ చేయగలుగుతాం, ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ లైన్ కాపీ చేసాం. అప్డేట్ ఈఎంపీ సెట్ ఈఏజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ కామా, అంటే ఏజ్ని అప్డేట్ చేస్తున్నానండి. యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ సిటీని కూడా అప్డేట్ చేస్తున్నా. ఎంప్లాయీస్ సిటీ, ఈ సిటీ ఈక్వల్ టు సిటీ సింగిల్ కొటేషన్స్లో ఉండాలి కదమ్మా, స్ట్రింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు బెంగళూరు సంబంధించిన వాడు అనుకోండి, బెంగళూరు అని పెట్టాను. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 2. మా ఎంప్లాయీ నెంబర్ 2 ఒకసారి చెక్ చేయండి. ఎంప్లాయీ నెంబర్ 2కి ప్రీవియస్గా ఏజ్ ఎంత ఉందమ్మా, 45 ఇయర్స్ ఉంది. వాడి సిటీ ఏమైనా ఉందా అంటే దెర్ ఇస్ నో సిటీ, వాడికి ఇక్కడ సిటీ అంటూ ఏం లేదండి. ఓకే, అట్ ఏ టైమ్ ఐ వాంట్ టు అప్డేట్ ద 2 కాలమ్స్. నేను ఇక్కడ 2 కాలమ్స్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏజ్ని అప్డేట్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ సిటీని కూడా అప్డేట్ చేస్తున్నాను. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 2. ఒకసారి రన్ చేసి చూడండి. సో జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. సో 1 రో ఈజ్ ఎఫెక్టెడ్. సో మరి అప్డేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తారు, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎస్, ఎంప్లాయీ నెంబర్ 2లో సో చూడండి వాడి ఏజ్ అనేది అప్డేట్ అయింది. ప్రీవియస్గా 45 ఉండేది, ఇప్పుడు దాన్ని 35గా అప్డేట్ చేసాం. వాడి సిటీ, ప్రీవియస్గా వాడికి సిటీ అంటూ ఏం లేదండి, ఇప్పుడు నేను వాడి సిటీని సమ్ బెంగళూరుగా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అంటే అట్ ఏ టైమ్ యూ కెన్ అప్డేట్ మల్టిపుల్ కాలమ్స్. అట్ ఏ టైమ్ మీరు ఇక్కడ ఎన్ని కాలమ్స్నైనా అప్డేట్ చేయగలుగుతారు. రైట్ అమ్మా. అండ్ నెక్స్ట్ ఇష్యూకి వస్తే డిలీట్ కూడా సేమ్ అమ్మ. సో డిలీట్ చేసేటప్పుడు కూడా మీరు మర్చిపోకుండా వేర్ కండిషన్ రాయండి. వేర్ కండిషన్ రాయకుండా మీరు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు అనుకోండి అమ్మా. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుంది, ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. మొత్తం మీ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయండి. సో అదే మీరు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1 లేదా ఎంప్లాయీ ఏజ్ని బేస్ చేసుకొని డిలీట్ చేయండి, ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని డిలీట్ చేయండి. సో దేన్ని బేస్ చేసుకొని డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ నెంబర్ 1ని డిలీట్ చేయమని చెప్తున్నాను చూడమ్మా. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ డిలీట్ అవుతుందండి, ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఓన్లీ 1 రికార్డ్ ఈస్ డిలీటెడ్. సో డిలీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఎస్, 1 రికార్డ్ ఈస్ డిలీటెడ్. సో అదే నేను వేర్ కండిషన్ రిమూవ్ చేస్తున్నానమ్మా. వేర్ కండిషన్ రిమూవ్ చేసి ఓన్లీ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాను. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుందమ్మా, టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ ఎన్ని ఉంటే అన్ని డిలీట్ అయిపోతాయండి. సో ఇప్పుడు చూడండి టేబుల్ అలానే ఉంటుందమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే టేబుల్ ఏమీ మీకు డిస్ట్రాయ్ అవ్వలేదు, టేబుల్ అలానే ఉంది. బట్ టేబుల్లో ఉండే డేటా మాత్రమే రిమూవ్ అయిందండి. టేబుల్ అలానే ఉంటుంది, టేబుల్లో ఉండే డేటా మాత్రం రిమూవ్ అయిందండి. ఇక్కడ వేర్ కండిషన్ రాస్తే మనకు కావాల్సిన రికార్డ్స్ డిలీట్ అవుతుంది. వేర్ కండిషన్ రాయడం మర్చిపోతే అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతాయండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి డిలీట్ కమాండ్ లాంటిదే వేరొక కమాండ్ ఉందమ్మా, ట్రంకేట్ అనే కమాండ్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిలీట్ అండ్ ట్రంకేట్. డిలీట్కి ట్రంకేట్కి డిఫరెన్స్ ఏంటి. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అనేటప్పుడు ఏం జరుగుతుందంటే టేబుల్లో ఉండే ఆల్ రికార్డ్స్ అన్నీ డిలీట్ అవుతాయండి. బట్ ఇంటర్నల్గా లోపల డిలీషన్ ఎలా జరుగుతుంది అంటే 1 by 1, అంటే 1 after 1, ఒకదాని తర్వాత సో ఇక్కడ స్టార్ సింబల్ ఇవ్వట్లేదు కదా. ఎక్కడండి
డిలీట్ డిలీట్ తర్వాత స్టార్ సింబల్ ఇవ్వట్లేదు కదా మీరు? స్టార్ స్టార్ రిట్రీవింగ్ టైంలో స్టార్ ఇస్తామండి. ఇక్కడ డిలీషన్లో ఎలాంటి స్టార్ ఉండదండి. ఓకే, మీకు సెలెక్ట్ ఓకే. స్టార్ చూడండి, అప్డేట్లో కూడా మీరు ఎక్కడ స్టార్ వాడలేదు కదండి. స్టార్ ఎక్కడ వాడుతున్నామండి? టు రిట్రీవ్ ఆల్ ద కాలమ్స్ని రిట్రీవ్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాం. సో అప్డేట్ చేసేటప్పుడు మీరు ఎక్కడ స్టార్ వాడట్లేదు, డిలీట్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా స్టార్ అనేది వాడట్లేదు. స్టార్ ఎక్కడ వాడుతున్నారండి? రిట్రీవ్ చేసేటప్పుడు మాత్రమే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాం అండి. రైట్. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుందండి? టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ అట్ ఏ టైం డిలీట్ అవుతుంది. కాకపోతే ఇంటర్నల్గా దీనికి లాజిక్ ఎలా ఉంటుంది అంటే, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీలో వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ అవుతుందండి. వన్ బై వన్ అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి అలా డిలీట్ అవుతా వస్తుంది. అదే ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అన్నారనుకోండి, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ ఇది కూడా సేమ్ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ ఎలా పనిచేస్తుందో ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ కూడా సేమ్ అండి. మీకు చూడడానికి ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇది కూడా ఆల్ రికార్డ్స్ డిలీటెడ్. కాకపోతే ఇంటర్నల్గా ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, అట్ ఏ టైం అట్ ఏ టైం ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. అంటే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అనేది ఇంటర్నల్గా వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనేది ఏం చేస్తుందండి? అట్ ఏ టైం ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. మీ టేబుల్లో ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, 1000 రికార్డ్స్ కూడా అట్ ఏ టైం డిలీట్ అయిపోతుంది. అంటే అట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు మీ దగ్గర ఉన్న 1000 రికార్డ్స్ డిలీట్ అవుతుంది. ఇది ఎలా డిలీట్ అవుతుందండి? ఇంటర్నల్గా వన్ ఆఫ్టర్ వన్, ఆ 1000 రికార్డ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా డిలీట్ అవుతా వస్తుంది ఇంటర్నల్గా. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఫాస్టర్ అండి? ఏది స్పీడ్ ఎక్కువ ఉంటుంది? హై స్పీడ్ ఈస్ ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ ఈస్ వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్ టు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీతో కంపేర్ చేస్తే ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి అందరూ ఇదే వాడచ్చు కదండి, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ వాడచ్చు కదా, మరి ఎందుకు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ వేర్ కండిషన్, if you want to write a where condition, you can write a where condition only in delete commands. delete command లో మాత్రమే మీరు ఈ where condition అనేది రాయగలుగుతారు. you cannot write a where condition in the truncate table. సో truncate table లో where condition ఉండదు. you cannot write a where condition in the truncate. అంటే truncate లో మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉందమ్మా. అడ్వాంటేజ్ ఏంటండి truncate లో? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ? ఇట్స్ వెరీ ఫాస్ట్, హై స్పీడ్. మీరు ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనగానే లోపల ఉన్న రికార్డ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిలీట్ అయిపోతాయండి. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటమ్మా? యూ కెనాట్ రైట్ వేర్ కండిషన్ ఇన్ ద ట్రంకేట్ టేబుల్. ట్రంకేట్ టేబుల్లో మీరు వేర్ కండిషన్ రాయడం కుదరదు. అంటే మీరు కండిషన్ బేస్ చేసుకొని డిలీట్ చేయాలి అంటే డిలీట్ టేబుల్ ఈఎంపీ వాడండి. సో కండిషన్ ఏమీ అవసరం లేదు, అట్ ఏ టైం అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతే సరిపోతాయి అనుకున్నట్టయితే ట్రంకేట్ టేబుల్ ఈఎంపీలోకి వెళ్ళండి. బట్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డిలీట్ కమాండ్ కానివ్వండి లేదా ట్రంకేట్ కమాండ్ కానివ్వండి, ఈ రెండు కూడా ఓన్లీ డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. మా టేబుల్ లోపల ఉండే డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది, అంతేగాని టేబుల్ ఏమీ డిస్ట్రాయ్ కాదు. టేబుల్ డిస్ట్రాయ్ కాదు. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే టేబుల్ అలానే ఉందండి. టేబుల్ లోపల ఉండే డేటా మాత్రమే మీకు డిస్ట్రాయ్ అయిందండి, టేబుల్ ఏమీ మీకు డిస్ట్రాయ్ కాలేదు. సో టేబుల్ డిస్ట్రాయ్ అవ్వాలి అంటే దానికోసం మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి అంటే డ్రాప్ టేబుల్ ఈఎంపీ. మన టేబుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏం చేస్తాం? డ్రాప్ టేబుల్ ఈఎంపీ. సో డ్రాప్ టేబుల్ ఈఎంపీ అంటే పర్మనెంట్గా టేబుల్ అంటే ఇంకా టేబుల్ కూడా ఉండదండి, టేబుల్ డిస్ట్రాయ్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టి చూడమ్మా, పనిచేస్తుందా? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ అంటే పూర్తిగా అసలు ఈఎంపీ టేబులే లేదు. అంటే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేయడం వేరు, టేబుల్ని డిలీట్ చేయడం, పూర్తిగా టేబుల్ని డిస్ట్రాయ్ చేయడం వేరండి. సో పూర్తిగా టేబుల్ని డిస్ట్రాయ్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ డ్రాప్ టేబుల్ ఈఎంపీ. సో టేబుల్లో ఉండే రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ డిలీట్ కమాండ్ యాజ్ వెల్ యాజ్ ట్రంకేట్ కమాండ్. ఈరోజు ఇంతవరకు ట్రై చేయండి ఇంట్లో. సో ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆల్టర్ కమాండ్స్ అండి. ఆల్టర్ కమాండ్స్ అంటే అర్థం ఏంటంటే మోడిఫై ద టేబుల్. మరి టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయడం వేరు, టేబుల్ని మోడిఫై చేయడం వేరు. టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్స్ ఏంటమ్మా? టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయాలి అంటే వీ హ్యావ్ ఎ కమాండ్
అప్డేట్ కమాండ్. ఈరోజు ఆల్రెడీ మనం ఎంప్లాయ్ ఏజ్ కానివ్వండి, ఎంప్లాయ్ నేమ్ కానివ్వండి, లేదా ఎంప్లాయ్ సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈరోజు మోడిఫై చేసి చూసాం. అంటే టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటండి? అప్డేట్. బట్ టేబుల్ని మోడిఫై చేయడం, అంటే టేబుల్ని మోడిఫై చేయడం అంటే అర్థం ఏంటమ్మా? కాలం తాలూకా డేటా టైప్ మార్చడం, లేదా కాలం తాలూకా సైజుని మార్చడం, సో లేదా కొత్తగా ఒక కాలంని యాడ్ చేయడం. సో లైక్ దట్ టేబుల్ని చేంజ్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్స్ ఏంటండి? ఆల్టర్ కమాండ్స్. సో ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఆల్టర్ కమాండ్స్. రేపటి హెడ్డింగ్ తీసుకోండి, టుమారోస్ అవర్ హెడ్డింగ్ ఈస్ ఆల్టర్ టేబుల్ అని హెడ్డింగ్ తీసుకోండి. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. మీలో ఎవరికైనా ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా, సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్, మన టెస్టింగ్ క్లాసెస్లో కానీ, మన కోర్ జావా క్లాసెస్లో కానీ, మన ఎస్క్యూఎల్ క్లాసెస్లో కానీ, మనం చెప్పుకున్న ఏ క్లాసెస్లో మీకు డౌట్స్ ఉన్నా కూడా మన 10:40కి రావచ్చండి. ఫస్ట్ యూ నీడ్ టు వెరిఫై ద రికార్డింగ్స్. మన రికార్డింగ్స్ వెరిఫై చేయండి. రికార్డింగ్ విన్న తర్వాత మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే, మీకు ఏదైనా ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తే, సో ఐ టేక్ కేర్, నేను కేర్ తీసుకుంటాను. రైట్. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. బాయ్.